మీ అందరూ కూడా క్షమించాలని కోరుతా ఉన్నాను. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా రైతులది రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నారు. రైతు రుణమాఫీ ఎక్కడ చేసినా నేను అడుగుతా ఉన్నాను. నా హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఇంకా 60% మంది రైతులకి ఇంకా రైతు రుణమాఫీ కాకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే రైతులకు అందరికీ కూడా రైతు రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరే చెప్పారు కదా, ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వమే కదా. ఈ మీ మాటలు వినే, మీ మోసమైన మాటలు వినే ప్రజలు ఓటేసి మిమ్మల్ని ఆ 1.8% ఏవైతే ఎక్కువ ఓట్లు పడ్డాయో ఈ మోసమైన మాటలతోనే కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ స్వయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బ్యాంకర్లతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు 49,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పినప్పుడు దాన్ని తొండాటే చేసి 40,000 కోట్లు అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు చెప్పిండ్రు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే వరకు 31,000 కోట్లు అని చెప్పిండ్రు. ఇలా బడ్జెట్ లో పెట్టే వరకు 26,000 కోట్లని పెట్టిండ్రు. ఇలా రుణమాఫీ చేసింది 17,994 కోట్లు మాత్రమే. మళ్ళా బ్యాంకర్ల మీటింగ్ లో పట్టి విక్రమార్క గారు కేవలం 7,500 కోట్లు చేసినామని అంటారు. అసలు ఈ 17,994 కోట్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు రుణమాఫీ చేసిరనేది శ్వేతపత్రం రిలీజ్ చేయండి. నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా ఇవాళ కేసీఆర్ గారి కట్టించిన రైతు వేదికలలో ఇలా వేలాది మంది రైతులు ఇలా తరలిపోతా ఉన్నారు. ఇది నిజం కాదా? ఇది అబద్ధమా? ఇవాళ ఈ పంట టైం కూడా అయిపోతుంది. ఇంకా 15 రోజులు అయితే పంట టైం అయిపోతుంది. ఇవాళ రైతు బంధు వాళ్ళు పెట్టిన రైతు భరోసా ఇవాళ దాకా రైతులకు ఎందుకు వేయలేని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా రైతులందరికీ కూడా వెంటనే వాళ్ళు వేయాల్సిన 7,500 రూపాయలు ఖచ్చితంగా ప్రతి ఎకరానికి వేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తర్వాత వీళ్ళు అన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. 2 ఎకరాలకే ఇస్తాం, 5 ఎకరాలకే ఇస్తామంట. నా హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఇవాళ వందలాది మంది రైతులు 10-15 ఎకరాలు చేసిన రైతులు వందలాది మంది ఉన్నారు. స్వయంగా రైతులు వాళ్ళకి ఎందుకు ఇయ్యరు? ఖచ్చితంగా రైతు భరోసా అనేది నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే ఖచ్చితంగా మొట్టమొదటిగా రైతు రుణమాఫీ చేయాలి. మీరు గిట్ల రైతు రుణమాఫీ చేయక, రైతు భరోసా చేయకపోతే రేపు రాబోయే కాలంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా సరే, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, ఎవరిని కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రైతులకు మాత్రం రుణమాఫీ చేయాలని నా హుజురాబాద్ నియోజకవర్గం రైతుల పక్షాన గట్టిగా గలం వినిపిస్తా ఉన్నాను. ఇవాళ ఖచ్చితంగా చేయాల్సిందే అని నేను మా రైతాంగం పక్షాన డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాను.